The Lion King. జూ టికెట్ 200 ఏందిరా? స్టార్టింగ్ ఎంట్రీలోనే బాంబు పేల్చారు. మామా కేకరా కేక అసలు. గాయ్స్ రెడీనా? స్నానం చేసాక బ్రష్ చేసావు, స్నానం చేసావు నువ్వు. ఇప్పుడు గుర్తు టాలెంటెడ్ పర్సన్స్ అండ్ ఎవరికైనా చూపించండి రా. హాడాలింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి జూలో తిరిగే జంతువుల్ని మనుషుల మధ్య తిరిగే జంతువులు చూసేకపోతున్నాం. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. బస్సులలో కూడా సీట్ బెల్ట్ వచ్చాయి, పెట్టుకుందాం నుంచి మొత్తం దుమ్ము ఉంది, గలీజ్ అవుతుంది అని చూడరా. హాయ్ డార్లింగ్స్, ఫైనల్లీ మనమైతే వండర్లూర్ జూకి వచ్చేసాం. వెల్కమ్ టు ది వండర్లూర్ జూ. ఇక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. జూ టికెట్ 200 ఏందిరా? జూ టికెట్ 200 ఏముంటారు లోపల? వీడియో కాల్ చెప్తే సరిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జూకి వచ్చాం. పైన ఏమో ఎండ పెడుతుంది, కిందేమో చెమట కుడుతుంది. సన్ ఈస్ హై, వెరీ రిస్క్. స్టార్టింగ్ ఎంట్రీలోనే బాంబు పేల్చారు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏదో మహా అంటే ఒక 50 రూపాయలు ఉంటుంది, 70 రూపాయలు, 100 రూపాయలు అనుకున్నాం. 200 అంటున్నారు. ఏముంటుందో చూద్దాం లోపల. ఫ్రేమ్ పెట్టుకో లాక్కో. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నవ్వు ఏంటివి? ఆ రోజుల్లో గాంధీ తాత దీంతో స్నానం చేసేవాడంట. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అరే వాటర్ తాగుతుందిరా మాయా. ట్యాప్ ఆన్ చేసుకొని, అందుకే మనుషుల బుద్ధులు వచ్చాయి. ఆ పైన చూడండి ఒకటి, అది నా కొడుకుది. అది 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 అమ్మ ఇలాంటివే చిన్నపిల్లలు అడుగుతుంది. మా ఇది సంతూర్ సోప్ వాడుతుందా? అసలు నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఆర్యన్ రా కాదు, పట్టుకొని తీసుకెళ్తుందిరా. కోసం అరపత్మామి ఇచ్చాడు, సీతాత ఇచ్చాడు, మేనమా వచ్చాడు. ఒకసారి కనిపించుకోమ్మా చెప్పండి. చాలా రోజుల నుంచి ఒక కోరిక అయితే ఉండేది, ఎప్పుడైనా పికాక్ పింఛం విప్పితే చూడాలని. ఫైనల్లీ అది ఈ రోజు నెరవేరింది. ఇటు తిరిగితే బాగుంటారా? ఇటు సైడ్ ఒక్కసారి వచ్చావా? స్నాప్ తీసావా? కమాన్ మావా కేకరా కేక అసలు. ఏమన్నా తీసుకొని రండిరా, బేవర్స్ నా కొడుకెళ్ళారా? డ్రూ ఏందిరా? చెరువులు వెళ్తున్నావా? సేమ్ పండుగోతులు లెక్క ఉన్నారా అంత. అరే 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 దగ్గర పోయినా వెళ్ళిపోతుందిరా అది. మిత్ర సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మన బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఫుడ్ పెట్టే టైంకి వచ్చాం. ఫుల్గా కడుపు నిండా తిన్నాయి, ఇక పొట్ట కూడా కదలపోకుండా పడుకుంటున్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే వెళ్ళిన ప్రతి దగ్గర ఫ్రంట్ చూపించట్లేదు, మొత్తం బ్యాకే చూపిస్తున్నాయి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఇది వైట్ టైగర్, బెంగాల్ టైగర్ అనుకుంటా.
అడుస్తుంది, ఇది ఒకటే రొంత ఊగుతుంది, మిగతా ఫుల్ తిన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, బజ్జున్నాయి. మింగేసా అటు సైడ్ పోదాంపా, ఫేస్ కనపడుతుంది, అన్నీ ఇవే చూపిస్తున్నాయి రా. బాగుంది. అదేంటి అలా నుంచి అమ్మయ్యా, ఇప్పటి వరకు మేము చూసిన వాటలలో ఇదే కొద్దిగా బెస్ట్. మిగతావన్నీ కొద్ది స్లీపీ ఫేస్ వేసుకొని మొబ్బు మహాలు వేసుకొని ఉన్నాయి అన్నీ. ఇదైతే కొద్దిగానే యాక్టివ్గా ఉంది, అలా అలా నడుస్తూ అడుగులేస్తూ. యాక్చువల్లీ జూలో అన్నిటినీ కేజీలో వేస్తారు, బట్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే పికాక్స్ని అండ్ డీర్స్ని ఎలా పడితే అలా వదిలేశారు. ఫైనల్గా ఏనుగు దగ్గరికి వచ్చామబ్బా. అయ్యాల్టి ఏంటేంటో చూస్తున్నాం. మంచి యాక్టివ్గా ఉంది. కేర్ టేకర్ కూడా ఆడే ఉన్నాడు అనుకుంటా. మడ్ బాత్ అంట మావా ఇది. ఎలిఫెంట్ మడ్ బాతా ఇక్కడ బాత్ చేస్తాయంట. కేర్ టేకర్ కూడా ఆడనే ఉన్నాడు మావా, పక్కనే కూర్చున్నాడు చూడు. వాచ్. ఫైనల్గా చుట్టూ తిరిగి ముఫాసా కోసం వెయిట్ చేసాం. ముఫాసా దొరుకుతాడా, ఉన్నాడా, లేదంటే అందరిలాగే అది కూడా వెనకాల చూపించిందా చూద్దాం. మెయిన్ పాయింట్ వచ్చేసింది, వెల్కమ్ టు వండలూర్ జూ. ఫైనల్గా ముఫాసా దగ్గరికి వచ్చేసాం. అరే రే తిరుగుతుందిరా అది. జీవాలయ వెళ్ళిపోతుంది ఏమో అది మనం పోయేదానికి. అరే 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 వాళ్ళమ్మ వచ్చినప్పటి నుంచి అదే బాధరా. వచ్చామో లేదో వెళ్ళిపోయింది రాదు. అరే అరే రావుకాలంలో పుట్టుంటారా నేను. అన్నా అన్నా పంపించండి అన్నా దాన్ని కొంచెం. అన్నా అన్నా ముఫాసా ఫైనల్ గా చూడమైతే చూడమా, ఏం లుక్ ఇచ్చిందిరా. పవన్ వచ్చిందా? విషయం ఏంటంటే ఇంతవరకు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఇక్కడే ఉన్నాయి ఫేస్ చూపిస్తూ. మేము జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో లేదో బ్యాగ్ చూపించడం మొదలుపెట్టాయి. మా దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కటి ఇదే బ్యాగ్ చూపిస్తున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బా, నేను జూకి చాలా సార్లు వెళ్ళా కానీ తిరుపతిలో ఉండేటప్పుడు జిరాఫ్ని మాత్రం చూడలేదు. బట్ ఆ లోటు ఇక్కడ తీరిపోయింది. ఫైనల్లీ ఒక జిరాఫ్ అయితే ఉంది. ఫైనల్లీ డల్లింగ్స్ జూ అంతా తిరిగేది అయిపోయింది. మోస్ట్లీ ఏం చూసినామంటే జంతువుల కంటే జంతువులు చూసాం. చాలా మేము బోర్డులో చూసినప్పుడే అనుకోవాలి వైల్డ్ లైఫ్ అని పెట్టిండ్రు, దానికి తగ్గట్టే మొత్తం అవే చూపించినాయి. కానీ ఏం చేయాలా, అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా 200 టికెట్ అంటే చాలా, 200కు విలువకు వద్దు. వైల్డ్ లైఫ్లో అన్నీ అవే ఉన్నాయి. సరే అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.